స్థానిక సంస్థల ఎన్నికలు మరిన్ని రోజులు వాయిదా పడే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. హైకోర్టు ఇచ్చిన 6 వారాల గడువు, సుప్రీంకోర్టులో సర్కార్ పిటిషన్ డిస్మిస్ వంటి పరిస్థితి ఆధారంగా కొత్త సంవత్సరంలోనే ఎన్నికలు జరిగేలా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. కోర్టులో విచారణలు, వాయిదాలు వంటివి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి కొనసాగేలా ప్రభావం చూపుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల నగారా మోగునందన్న నేతల్లో పిటిషన్ డిస్మిస్ కావడంతో తీవ్ర నిరాశ, గందరగోళం నెలకొంది. ఎన్నికల ప్రక్రియలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు భావిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ అంశంపై అన్ని రాజకీయ పక్షాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేయడంతో హైకోర్టు విధించిన గడువు వరకు రాష్ట్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణి అవలంబించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వం కూడా గడువు ముగిసేంత వరకు ఎలాంటి హడావుడి లేకుండా న్యాయపరమైన అంశాలపైనే దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొన్ని నెలలు పొడిగించే అవకాశం ఉందనే భావన నేతల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల ఆలస్యంపై అధికార పార్టీలోని స్థానిక నాయకులు, ముఖ్యంగా టికెట్ ఆశించి అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. చాలా కాలంగా నియోజకవర్గాల్లో పట్టు కోసం, ప్రజా సంబంధాల కోసం కృషి చేస్తున్న వారికి ఎన్నికల తేదీపై స్పష్టత లేకపోవడం నిరుత్సాహపరుస్తోంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలియక ప్రజలకు ఎలా వెళ్లాలో, ఏమని చెప్పాలో అర్థం కావడం లేదంటూ పలువురు నేతలు తమ ఇంటర్నల్ మీటింగ్స్ లో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.